33వ ఏట నేను కన్వర్ట్ అయ్యాను, యేసుప్రభుని తెలుసుకున్నాను. అంతకుముందు నా పేరు శ్రీనివాస్ గాంధీ. నేను అంటే ఎందుకు చెప్తానంటే 10 నిమిషాలు నా యొక్క కొంతమందికి తెలుసు, ఇక్కడ ఉండేవాళ్ళకి, ఇక్కడ బలగలోనే నాకు రేషన్ షాప్ ఉండింది. నేను అప్పుడు హైందవుడికి ఉండేవాడిని. నా పేరు శ్రీనివాస్ గాంధీ కనుక సుమారు నాకు గుర్తుండి 11 సార్లు తిరుపతి కూడా వెళ్ళాను నేను. ఎందుకంటే మా అమ్మగారు ఒప్పుకునేవారు కాదు. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు, వెళ్ళు గుండు కొట్టించుకో. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు, వెళ్ళు తలనీలాలు ఇవ్వు. నువ్వు డిగ్రీ పాస్ అయ్యావు, వెళ్ళు. ఇట్లా మా అమ్మగారు ఫోర్స్ చేయడం వల్ల డబ్బులు ఎక్కువ ఉంటే తిరుపతి వెళ్ళేవాడిని, డబ్బులు తక్కువ ఉంటే తోటపల్లి వెళ్ళేవాడిని. తోటపల్లిలో కూడా వెంకటరమణ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ తలనీళ్ళు ఇచ్చి వచ్చేవాడిని. తర్వాత 99వ సంవత్సరంలో అయ్యప్ప మాల కూడా వేసుకున్నాను. చాలామంది తెలుసు, ఇక్కడున్న ప్రాంతంలో చాలామంది అప్పుడు నేను వెళ్ళిన ట్రూప్లో ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే ఈ భక్తి అంతా కూడా నేను భక్తి చేస్తున్నాను, కానీ నా హృదయంలో నెమ్మది లేదు. ఎందుకంటే రేషన్ షాప్ వ్యాపారం అంటే మీకు అందరికీ తెలుసు, మోసం జరుగుతూ ఉంటుంది. నేను అది ఎంఆర్ఓతో కూడా వాదించి రేషన్ షాప్ని రిజైన్ చేశాను. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఈ అన్యాయకరమైన వ్యాపారం నేను చేయలేను కనుక నేను డిపో వదిలేస్తున్నానని విశ్వేశ్వరరావు గారు ఎంఆర్ఓ ఉన్నప్పుడు నేను రిజైన్ చేశాను. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేసరికి నేను చాలా అప్పుల పాలయ్యి ఉన్నాను. సూసైడ్కి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే నా తల్లిదండ్రులకు ఒక్కడనే కొడుకుని, నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు ఏం లెక్క అడిగేవాళ్ళు కాదు. నాకు చాలా అలవాట్లు ఉండేవి. నాకు తెలిసి 9వ తరగతి నుంచి నేను కన్వర్ట్ అయినంత వరకు హనుమాన్ డివోటీ. నేను ప్రతి మంగళవారము నా నెక్స్ట్ ఉండేది, వడమాల పూజ చేసేవాడిని. మీరు 2 టౌన్ ఎదురుగా ఉన్న ఆంజనేయ టెంపుల్కి వెళ్ళి గాంధీ గారు అంటే వాళ్ళు చెప్తారు. నేను అంతగా ఉన్నప్పుడు నా జీవితం మంగళవారమే నెక్స్ట్ ఉండేది, కానీ మిగతా రోజుల్లో ఆ నెక్స్ట్ నన్ను ఆపేది కాదు. నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. అన్ని అలవాట్లతోని పాడైపోయిన శరీరంతో ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే దాదాపు 5,25,000 మీ అపార్ట్మెంట్ దగ్గరలో బాలరాజు గారు ఒక కిరోసిన్ అమ్మాయి షావుకార్ గారు ఉండేవారు, కొంతమంది తెలిసి ఉంటుంది. దాదాపుగా 5.5 లక్షలు అప్పు అయిపోయాను నేను. ఇంట్లో తెలీదు, రేషన్ షాప్లో డీడీలు తీయడానికి కూడా డబ్బులు లేవు. ఇంకా ఆ సమయంలో మా అమ్మ నాన్నకి ముఖం చూపించగా చచ్చిపోదాం అనుకొని బైపాస్ రోడ్డు దగ్గరికి వెళ్ళి ఒక లారీ కింద పడిపోయి చనిపోతే నా కుటుంబానికి, అప్పటికే నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, నా కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకంటే నేను లాయర్ని కదా, అలా ఆలోచించాను. నేను యాక్సిడెంట్గా చనిపోతే నా కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది, నేను బ్రతికి చేయలేని పని చనిపోయి మా కుటుంబానికి ఆదరించవచ్చని అలా అనుకున్నాను. అయితే నేను పీజీ చేస్తున్నప్పుడు యూనివర్సిటీలో నేను పీజీ చేశాను, బిఎల్ కూడా అక్కడే చేసినప్పుడు నాకు ఒక క్రైస్తవ స్నేహితుడు ఉండేవాడు. నేను పూర్ణ మార్కెట్ ఎదురుగా పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాడిని. నేను ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి వెళ్ళి వచ్చి ఆకలి అవుతుంది కదా సాయంకాలం, వెంటనే వడమాలలో ఇస్తే తీపి గారెలు ఇస్తారు, అవి పట్టుకొని వెంటనే తింటే ఉంటే అనేవాడు, దయచేసి నేను ఎవరిని విమర్శించట్లేదు, దయచేసి నేను అర్థం చేసుకోండి, నా జీవిత సాక్ష్యం ఇది. ఆయన ఒక మాట అనేవాడు, ఆ విగ్రహం నీతో ఏమైనా మాట్లాడిందా అని అడిగేవాడు. విగ్రహం ఎందుకు మాట్లాడుతుంది అనేవాడిని. మాట్లాడినప్పుడు నీకు ఎందుకు ఈ నిష్ట అనేవాడు. నేను అనేవాడిని, నీ దేవుడు మాట్లాడతాడా అంటే నవ్వుతూ ఒక మాట అనేవాడు, మాట్లాడతాడు. రమ్మనయ్యా మాట్లాడమని నాతోని, మాట్లాడితే నువ్వు అప్పుడు మాట్లాడు, కానీ నువ్వు అనవసరంగా నువ్వు కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దని. ఇది నేను పీజీ చేస్తున్నప్పుడు మా మధ్యలో జరిగే సంఘర్షణ. ఆయన ఒక నవ్వుతో ఒక మాట అనేవాడు. ఏమనేవాడంటే, తగిన సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ సమయం నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. ఓయ్ బాబు, మాట్లాడితే ఇంతమంది మా దేశంలో 140 కోట్ల, అప్పటికి దాదాపు 100 కోట్ల మంది అనుకోండి ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఎందుకు ఆ తప్పు చేస్తారు అంటే నీకు అనిపిస్తలేదా? నువ్వు మంగళవారం భక్తి చేస్తున్నావు, బుధవారం తాగుతున్నావు, గురువారం తాగుతున్నావు, శుక్రవారం తాగుతున్నావు, అన్నీ చేస్తున్నావు కదా, నీకు అనిపించట్లేదంటే నాకేం లేదు, నేను మంగళవారం భక్తుని, మంగళవారం చేస్తాను, దట్స్ ఆల్. ఇలా వాదించుకుని తప్పించుకునేవాడిని. కానీ ఏ రోజైతే నేను చనిపోవడానికి ఆ యొక్క బైపాస్ రోడ్లో కూర్చున్నానో చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. చనిపోతే పర్వాలేదు, కానీ కాళ్ళు చేతులు అన్నీ నలిగిపోయి మనిషిని బతికేసాను అనుకోండి, మా తల్లిదండ్రులకి ఇంకా నరకం చూపించేవాడిని అవుతాను. ఇంకో ఆలోచన వస్తుంది, నేను ఇన్సూరెన్స్ కోసం చనిపోదాం అనుకుంటున్నాను, నాకు గుద్దిన వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది, నేషనల్ పర్మిట్ అని ఉంటుంది లారీల మీద పైన, వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ లేకుండా బయటకు తీయరు. అలాంటి లారీ వస్తే పడిపోదామని కూర్చున్నాను. అప్పుడు మనకు బ్రిడ్జ్ కూడా లేదు, బైపాస్ దగ్గర బ్రిడ్జ్ లేదు. ఆ కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, కుమారుడు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు, నా వైపు తిరిగితే నీకు పూర్ణమైన మనశ్శాంతిని ఇస్తా అన్నాడు. ఎవరండి మీరని తిరిగాను, వెనకతల ఎవరు లేరు, ఎవరో తెలియదు, మాట వినిపిస్తుంది, మనిషి కనిపిస్తలేదు. ఎవరు నన్ను కుమారుడు అని పిలుస్తాడు?
నిన్నాళ్ళ భక్తి నన్ను ఎవరు పిలిచింది లేదే, నా వైపు తిరగమని చెప్పింది లేదే అని ఒక విధంగా భయపడ్డాను. అంటే సాయంకాలం 6:30 చీకటి పడుతుంది, ఏమన్నా నేను చనిపోవడానికి భయపడుతున్నానా, లేకపోతే ఎవరైనా అంటే చీకటి శక్తులు అటు తిరుగుతున్నా ఏమైనా అనుకుంటాయా అని అక్కడ కూర్చొని మనకి రోడ్డు ప్రక్కన మీకు తెలుసు లేదు, హైవేలో హద్దురాళ్ళని ఉండేవి, ఇన్ని కిలోమీటర్లు పసుపు రంగు వేసి హద్దురాళ్ళు ఉండేవి. ఆ హద్దురాయి నుంచి ఇంకో హద్దురాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఎందుకంటే నేషనల్ పర్మిట్తో వచ్చే బండి కింద పడిపోవాలి నేను. అక్కడికి వెళ్ళి ఇదంతా నా భ్రమలే, నేను చనిపోవడానికి పిరికొండ అయిపోతున్నాను, ఎందుకంటే బ్రతికి నేను వేరే వాళ్ళకి ముఖం చూపించలేకపోతున్నాను, కనుక నేను చనిపోవడం అనేది ఖచ్చితం, ఈరోజు చనిపోవాలా అని చెప్పి ధైర్యం చేసినప్పుడు అదే స్వరం మళ్ళీ నన్ను గద్దిస్తూ ఉంది, ఒక్క అవకాశం నాకు అంటే మనుషులు లేరు, వినిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ఉన్నట్టుండి మన ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో ఏదైనా జరిగితే ఒకసారి గుర్తొస్తే తెలగొట్టుతుందో, ఆ రోజు నా గదిలో హాస్టల్ గదిలో సిద్ధార్థ 228 ఆంధ్ర యూనివర్సిటీలో నా స్నేహితుడితో జరిగిన సన్నివేశం గుర్తొస్తుంది. ఆయన అంటున్నాడు, తగిన సమయంలో దేవుడు మాట్లాడతాడు నీతో అంటున్నాడు. బాస్ యేసుప్రభు మాట్లాడతాడా? సరే మాట్లాడితే నా 5,25,000 తీర్చేయాలి. ఆయన ఏం చేయాలా? తీర్చేయాలి, లేకపోతే నాకు చావు శరణ్యం. ఒక అవకాశం ఇస్తాను అనుకోని నేను ఇప్పుడు చెప్తున్న మాటలు ఏవో ఎవరన్నా మార్చడానికి కోసం చెప్పట్లేదండి, దయచేసి అది కూడా అర్థం చేసుకోవాలి. సరే రేపటి వరకు టైం ఇద్దాం, రేపు కనుక నా జీవితంలో దేవుడు ఏదైనా చేసిస్తే అప్పుడు చూద్దాం అనుకుని వచ్చా. గూడెంలో పేర్లు కూడా చెప్తున్నాను నేను, కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. గూడెంలో ఒక షావుకారు గారు ఉంటారు, ఫైనాన్స్ ఇస్తారు ఆయన నేను అప్పు కోసం తిరగని 5,25,000 అయిపోయిన తర్వాత నేను చాలా దగ్గరికి అప్పు కోసం తిరుగుతున్నాను, అందరికీ తెలిసి ఎవరు లేదంటున్నారు. ఆ వ్యక్తి ఆ రోజు నేను పడుకొని లేవలేదు, ఆయన వచ్చి అమ్మ గాంధీ గారు ఉన్నారా అంటే బాగా పడుకున్నారు, లేచాను. ఆయన వచ్చి ఒక మాట అన్నాడు, గాంధీ గారు మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాడు కదా, ఈ 10,000 ఉంచండి అని ఇచ్చాడు. అడగలేదు, ప్రోనోట్ అడగలేదు, లేదు ఉంచండి ఇస్తా అన్నాడు. పిచ్చోడ్లాగా ఉన్నాడు. ఈరోజు నాకు డబ్బులు అప్పు తీరకపోతే చచ్చిపోదాం అనుకుంటే తెచ్చిస్తున్నాడు డబ్బులని ఇంట్లో పెట్టా. కోర్టుకు వెళ్ళి కూర్చున్నా, ఎక్సైజ్ కోర్టులో కూర్చున్నా. విజయ బ్యాంకు నుంచి రవిశర్మ అని ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు ఆర్టీసీ కాలనీ ఉంటున్నారు. ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, గాంధీ గారు ఒక లాయర్ ఉంటారు ఒకసారి పిలండి అని. బయటకు వచ్చా, సార్ మీరు మా బ్యాంక్ మేనేజర్తో 2 నెలల క్రితం గొడవ పడ్డారు, ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారండి అన్న. అప్పు కోసం విజయ బ్యాంక్కి వెళ్ళి ఆయన అప్పు ఇవ్వలేదని తిట్టేసి వచ్చేసాను నేను. ఆయనకి ఎట్లా అనిపించిందో తెలియదు, రవిశర్మని పంపించి నన్ను పిలిపించాడు. నేనేమనుకున్నంటే అప్పుడు చేసింది ఏమైనా కంప్లైంట్ పెట్టుంటాడు, నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు ఏదో కంప్లైంట్ ఎంక్వైరీ చేయడానికి అనుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళొద్దామంటే, అరే వద్దురా నేను లాయర్ని, లోన్ తీసుకున్నాను, ఇప్పుడు వెళ్తే నన్ను అడుగుతా అన్నాడు. ఓహో లాయర్లకు లోన్లు ఎందుకు ఎవరు నాకు అర్థమైంది, ఎగ్గొట్టేస్తారు అన్న కారణంతో ఎవరు. సరే ధైర్యం చేసి వెళ్తే లాయర్ గారు రండి కూర్చోండి, మీరు ఎంత లోన్ అప్లై చేశారన్నాడు. సార్ 50,000 సార్ అన్న, ఎందుకంటే నాకు డీడీలకి 55,000 కావాలా. అవునా, మరి ఇది ఉంచండి అని 30,000 చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి మీరు మధ్యాహ్నం సర్టిఫికేట్స్ పట్టుకొని రండి, మీ చదువుకున్న సర్టిఫికేట్స్ అన్నారు. నాకు అర్థం కావట్లే, ఆయన ఎందుకు పిలిచిస్తున్నాడు, సర్టిఫికేట్లు తెస్తున్నాడు. సరే అన్నాను, ఇంటికి వచ్చా. ఫస్ట్ టైం నిజంగా నువ్వు దేవుడు అయితే, నువ్వు మాట్లాడేది నువ్వే అయితే నా సమస్యకు పరిష్కారం కావాలా అనుకొని, నాకు ప్రార్థనలు ఇవన్నీ రావండి, నాకు అసలు వేరే చర్చ్ డినామినేషన్ ఏమీ తెలియదు, నాకు బైబిల్ కూడా లేదు. ఒక మూలకెళ్ళా వైట్ డ్రెస్ వేసుకొని, నువ్వు నిజమైన దేవుడు అయితే నా సమస్యకు పరిష్కారం రావాలి, అప్పుడు నేను చనిపోకుండా ఉండాలి అని అనుకుంటూ వెళ్తే, సైకిల్ తొక్కున్నప్పుడు సైకిల్ ఉంది, నువ్వు 30,000 ఇస్తా అన్నాడు కదా, నువ్వు 60,000 అడుగు. ఎంత? 60,000 అడుగు. నాకు 50,000 సరిపోద్దు కదా, నువ్వు 60,000 అడుగు. దేవుణ్ణి లో ఉండి దేవుణ్ణి శోధిస్తే కూడా నిలబడతాడు మన కొరకు. ఆ తర్వాత నేను బైబిల్లో చదువుకున్నా. అప్పుడు వెళ్ళి సర్టిఫికెట్స్ ఆయన ముందు పెట్టి, విజయ బ్యాంకు వెంకటేశ్వరరావు గారు ఆయన పేరు పెట్టి, సార్ నాకు మీరు 30 చెక్ ఇచ్చే రాశారు, నాకు 30 సరిపోదు 60 కావాలన్నారు. ఆయన నా సర్టిఫికెట్లు చూస్తే నవ్విలగా, అంటే రేపు రమ్మంటే 1,00,000 అడుగుతావా నువ్వు అన్నాడు. లేదు సార్ నాకు డీడీలకి 55,000 కావాలి, మీరు 30 ఇస్తే సరిపోదంటే నవ్వుతూనే ఇంకో 30,000 చెక్ రాసి నా సర్టిఫికెట్లు చేతిలో పెట్టి, ఆయనకి ఏమనిపించిందో కూడా తెలీదు, నీకు పర్సనల్ లోన్ ఇస్తున్నా వెళ్ళిపో అన్నాడు. నేను అడిగా, అసలు మీరు నన్ను ఎందుకు పిలిచారు, నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, ఏంటి రీజను? మీరు వచ్చింది ఫిబ్రవరి మాసంలో వచ్చారు నా దగ్గరికి లోన్ కావాలని, ఆల్రెడీ నా బ్యాంక్ ఉన్నటువంటి లిమిట్ అయిపోయింది, మీరు అడుగుతుంది
సర్టిఫికేట్స్ మీద లోను, మీకు సెక్యూరిటీ ఉండదు, మీకు ఇస్తే కాదు. ఆ రోజు మీరు నాకు బాధపడుతూ మాట్లాడారు. ఏమని? మీరు లోన్లు ఇవ్వడానికి మా చుట్టూ తిప్పిస్తారు, లోన్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మా చుట్టూ తిప్పించుకుంటాం, అందుకే చెప్పులు అరిగిపోతాయి, నీకు ఎవడిచ్చాడు ఉద్యోగం అని కేకలేస్తూ వచ్చేసాను నేను. అది నాకు ఎందుకో రాత్రి గుర్తొచ్చింది. మీరు ఆయన ఏదో బాధల్లో ఉండుంటాడు, అందుకే అడిగాడని రాత్రి నాకు గుర్తొచ్చి తెల్లవారు అటెండర్ని పంపించాను అని పిలిచి నాకు ఇచ్చాడు. అదే బ్యాంకులో 55,000 డీడీ తీసి ఇచ్చిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయా? తీరవో. యేసుప్రభువుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అయిపోతాయా? అవ్వో. యేసుప్రభువుని నమ్ముకుంటే లాటరీలు పేలుతాయా? పేలవో. ఆత్మలకు శాంతి, ఒక ధైర్యం వచ్చిందండి. అవును, ఇప్పుడు 55,000 ఉంది కదా, నేను చనిపోవాల్సిన అవసరం ఎట్టుంది, సరే చూద్దాం ఇంకో సమయం అని చెప్తూ కంటిన్యూ అవుతున్నా. చర్చికి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, బైబిల్ తెలియదు. మా ఫ్రెండ్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేశా కాకినాడ. అరే నువ్వు ఒకసారి చెప్పావు, అదేదో ఒక స్వరం వినిపించింది నాకు, నేను ఏదో నమ్ముదాం అనుకుంటున్నాను అంటే, వరే బాబు ఆ నమ్మకం మీద ఒక రోజు ఉండరా అని అక్కడ నుంచి తీసుకొచ్చి బైబిల్ తీసుకొచ్చి చేతులు పెట్టి, ఇది నీకు అర్థం కాదు కానీ నువ్వు చదువు, దేవుడు దీంట్లోంచి మాట్లాడతాడు, ఇది చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. ఆయన నా గురించి ఎంత కన్సర్న్ ఉన్నాడో పాపం. ఈ మాట చెప్పి తీస్తే ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఏదో అది అంటాడు, శబ్దం అంటాడు, ఏమంటాడు, వాక్యం అంటాడు, ఏం అర్థం కాదు. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అట్లా 3 వారాలు నేను ఇంట్లో ఉన్నా. 4వ వారము ఈ సావాసానికి వెళ్ళే ఒక వ్యక్తి, ఆయన పీఓగా చేస్తున్నారు డిఆర్డిఏలో. ఆయన క్రైస్తవులు. ఐఎమ్ సారీ, నేను ఎందుకంటే ఎవరిని కించపరచట్లేదు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే నా జీవితం జరిగింది. ఈ 3 వారాల్లో నాలో ఎలా అనిపిస్తుందంటే, నేను పంచాంజనేయ విగ్రహాలు ఇంట్లో పెట్టుకున్నాను, అవి చూడాలనిపించట్లేదు, తీసేద్దామని చెప్పి తీసేశాను. మా అమ్మ అనుకుంది నా కొడుకు పిచ్చోడు అయిపోయాడు అనుకుంది, ఏడుస్తూ ఉంటే పైన పోర్షన్ నుంచి ఆవిడొచ్చి, అమ్మ ఏమి ఏడుస్తున్నావు అంటే, అమ్మ బాబు దేవుడి ఫోటోలను తీసి పడేస్తున్నాడమ్మా, అది ఏదో అయిందమ్మా, అడిగి అది సరిగ్గా తినటం లేదమ్మా ఉంటుంది. నాకు వేరేటి ఉంది, అసలు నిజంగా దేవుడు ఉంటాడా, ఇన్నాళ్ళు నేను ఎందుకు ఇట్లా చేశాను, ఈ ఆలోచనలో ఉంటున్నాను. కోర్టుకు వస్తున్నా కానీ నాలో చాలా ఘర్షణ జరుగుతూ ఉంది. తర్వాత నా దగ్గరికి వచ్చాము, అడిగింది, ఏం బాబు ఇలాగని. లేదండి ఇలాగ మాటలు వినిపించాయి, నేను నిజంగా యేసుప్రభు ఉన్నాడు అంటారా, నిజంగా ఈ సమస్య అసలు నాకు ఆశ్చర్యం, ఆయన నన్ను పిలిపించి డబ్బులు ఇచ్చి ఈరోజు డిపో మళ్ళీ చేయిస్తున్నాను నేను అంటే, బాబు విశ్వాసం అనేది వినుట ద్వారా వస్తుంది కనుక, వినుట ద్వారా విశ్వాసం వస్తుంది కనుక నువ్వు ఏదైనా ఒక చర్చికి వెళ్ళడానికి అలవాటు చేయి, నీకు అభ్యంతరం లేకపోతే మా చర్చికి రమ్మని ఆహ్వానించింది ఆ సహోదరి. తర్వాత ఆయన వచ్చినాక, ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసరు వచ్చి నాకు చెప్తే, ఆయనకు బైబిల్ ఇస్తే నాకు కొంచెం బుర్ర అదే ఏమంటారు అదే స్ట్రాంగ్ ఎక్కువ. ఆయన దగ్గరికి ఎందుకు మనం ఎందుకు వెళ్ళాలి, వేరే ఎక్కడికి వెళ్దాంలే అని ఒక చర్చికి వెళ్ళా. నాకేం అక్కడ కూర్చోాలనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఏదో పూజా విధానం జరుగుతుంది, అదే చర్చే, అక్కడ పూజా విధానాలు జరుగుతున్నాయి, నాకు కూర్చోబడలే. సరే ఈ వారం అనిపించింది, వెళ్ళలేదు. కానీ నేను ఏదో రిక్వెస్ట్ చేశాడు కదా ఈ చర్చికి వెళ్దామని, నేను ఆ రోజు చర్చికి వెళ్ళి సైకిల్కి స్టాండ్ వేస్తున్నాను. నువ్వు మోసగాడు అని తెలిసి దేవుడిని ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడు లోపల ఉన్న ఆయన. ఎవరురా బాబు నా గురించి మాట్లాడుతున్నాడు, నా జీవితాన్ని అంతా చూపిస్తున్నాడు. ఎందుకంటే నేను పీజీ చేస్తున్నప్పుడే హోటల్స్లో నేను మేనేజర్గా చేసేవాడిని. ఆ సహోదరుడికి అందుకే నేను ఎక్కువ ఇష్టపడతా ఉంటాను. నేను మేనేజర్ చేస్తున్నప్పుడు నాకు ఓనర్ని మోసం చేయడం తెలుసు, బిల్లులు రాయడం తెలుసు, డబ్బులు తీసుకోవడం తెలుసు. ఎందుకంటే నా దురలవాట్లకి నాకు డబ్బులు సరిపోక చేసేవాడిని. అవన్నీ ఆయన చెప్తున్నాడు, నువ్వు మోసగాడు అయినా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు రా అంటున్నాడు. ఇదేంద్రా బాబు, నేను వెళ్ళకుంటే అసలు ఈరోజు వస్తాను, వాళ్ళకే తెలియదు కదా ఎలా చెప్తుందని వెళ్ళి కూర్చున్నా. ఆయన మోసగాడు గురించి చెప్పిన ప్రసంగం అంతా నా గురించే చెప్పాడు, నా గురించి ఆయన చెప్పేసి ఉంటాడు అనుకున్నాను. తీరా చూస్తే నాకు పిలిచిన ఆయన లేడు ఆ రోజు. నేను అడిగా, అంత అయిపోయింది. ఆ రోజు నాకు తెలియదు, నేను ఏడుస్తూనే ఉన్నా, నా పాపాలు నా ముందు చెప్తుంటే ఏడుస్తూనే ఉన్నా, ఇది నేనే ఏడుస్తున్నాను. అంత అయిపోయింది, అంత వెళ్ళిపోయారట. నేను అక్కడే ఉన్నా. తుడిచిన ఆయన వచ్చి, బాబు లెగమ్మ చర్చ అయిపోయిందంటే, సార్ ఆ వాక్యం ఎవరో చెప్పారు కదా సార్, నా గురించి చెప్పారటంటే ఆయన అన్నాడు, బైబిల్లో యాకోబు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మోసగాడు, ఆయన దేవుడు ప్రేమించి ఇశ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయెల్ అంటే దేశం కాదు సార్, దయచేసి తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇజ్రాయెల్ అంటే దేశం కాదు, ఇజ్రాయెల్ అంటే అర్థము మార్చబడినవాడు. ఎవరైతే మార్చబడతాడో వాడు ఇశ్రాయేల్ అనబడతాడు. ఇది బైబిల్లో చెప్పే అర్థం. చాలామంది తెలియక అనుకుంటారు ఇశ్రాయేల్ ఒక దేశం. ఒక మార్చబడిన వాడి ద్వారా దేశాన్ని దేవుడు వ్యాప్తి చేశాడు కనుక ఇశ్రాయేల్ అన్నారు. ఆయన గురించి చెప్పారంటే అక్కడ నాకు స్థిరమయ్యి అక్కడ నుంచి ఈ రోజుకి 22 సంవత్సరాలు అవుతుంది అదే చర్చలో కొనసాగుతున్నాను. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడిన సంగతులు, అనేకమైన దుఃఖాల్లో ఉండినప్పుడు మాట్లాడిన సంగతులు చూసిన తర్వాత యేసుప్రభువుని నేను అంగీకరించాను. నా జీవితంలో దేవుడు ఆదినం పుట్టాడు,
అప్పటి నుంచి నాకు రోజు పండుగ. ఎవరు నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ వస్తారు, ఈరోజు ఆ దేవుడు మంచి ప్రాక్టీస్లో ఉంచాడు, ఎవరికి వచ్చినవాడు చెప్తా, అయ్యా నా వల్ల నీకు న్యాయం జరగదు, కానీ నేను నమ్మిన దేవుడు నీకు న్యాయం చేస్తే నీకు న్యాయం జరుగుద్ది. బ్లంట్గా చెప్తాను, మీరు నా క్లయింట్స్ని ఎవరైనా అడగవచ్చు. ఎందుకంటే నాకు అంత జ్ఞానం అంత తెలివి లేదు, కానీ దేవుడు చేస్తాడు మీరు నమ్మితే. నాకేం మోసం చేయడం అన్యాయం చేయడం తెలియదు. ఫీజు కూడా మీకు నచ్చినంత సంతోషంగా ఇవ్వండి అని చెప్తున్నా. ఈ వీధులు ఎందుకు చెప్తున్నానంటే నా గురించి ఎవరు వినాలి మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నా పట్ల చేస్తున్నప్పుడు ఇక్కడ అన్న ఇప్పుడు పిలుస్తున్నప్పుడు అనిపించింది, ఏమి మనం చెప్తాం అంటే క్రీస్తుని పూజించడమే కాదు, క్రైస్తును మాస్ చేయడమే కాదు, కానీ క్రీస్తుని మీ హృదయాల్లో చేర్చుకుంటే ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ సంతోషము, మీరు పేదరికంలో ఉండండి, బాధలో ఉండండి, దుఃఖంలో ఉండండి, కానీ ఆయన చేర్చుకుంటే మాత్రం మీకు ఇచ్చే సంతోషము పర్వతాలు కూడా మన ముందు నిలబడలేవు. ఈ సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని ఇటువంటి కూడుకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా ఈ మాటలు చెప్పబడతాయి. నేనేం పాస్టర్ కాదు, ఆయన మా పాస్టర్ గారు. వాక్యం చెప్పడం ఇంకో పాస్టర్ గారు వచ్చారు, కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్టుంది, క్షమించాలి. నేనేమంటుంటే క్రీస్తుని పూజించే వరకు ఆగిపోవద్దు, క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ మరొకసారి యేసు ప్రభువు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. పేదనరు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలిచే వికారించు మాయనను, వికారించు మాయనను. పేదనరు నిరూపము ధరించి చేతులను శిలతో తబడి ముళ్ళ మధురము శిరసున పెట్టబడే. తల చేతులను శిలతో తబడి ముళ్ళ మధురము శిరసున పెట్టబడే. వేదన శ్రమలను సహించనే చిందే తన దురకముని పాపముకై వినుడై నిన్ను పిల్లచుచునే, వినుడై నిన్ను పిల్లచుచు. తలవాల్చుటకు ఇలా స్థలమిలేదు, తప్పి తీర్చుకున్న మీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమిలేదు, తప్పి తీర్చుకున్న మీరు దొరకలేదు. కన్ను ఆదరించు రక్షకుడు సిల్వలో వేలాడి పాటు పడను విడిపింపాను, పాటు పడను విడిపింపాను. మీరు కములరించి యేసు రాజుని చెంతనిలచే అంగీకరించు మాయను, అంగీకరించు మాయనను. తమసించదవేలో ప్రియుడా, ప్రియ యేసుని యాత్రకులే చిరము.
ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే.